ఏమంటారు? ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆ బోర్గడ్ అనిల్ అనే క్యాండిడేట్ మా పార్టీకి సంబంధం లేదు. పదే 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 విజయశేఖర రెడ్డి గారు మీరు వాళ్ళు ఇంకోరు అంతా తీసుకొచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన వైఎస్ఆర్ పార్టీ లీడరు జగన్మోహన్ రెడ్డి గారు అండి ఇలా ఇండైరెక్ట్ గా తెచ్చిచ్చినారు, సజ్జల గారు తిట్టమని చెప్పినారు. ఏది బుద్ధి పుడితే అది కలిపి దాంట్లోకి మాట్లాడించన్నారు. ఆయన మా పార్టీకి సంబంధం లేదని ఆయన నోట్తోనే ఆయనే చెప్పినాడు. ఏదో రిపబ్లికన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో అని చెప్పినాడు. నాకు జాతీయ లెవెల్లో పరిచయాలు ఉన్నాయన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను వీరాభిమానిని అన్నాడు. దాంట్లో కాదని నేనేమి చెప్పడం లేదు. అంటే ఆయన అభిమానే కాదనేది పక్కన పెడితే బయట ఉండే వాళ్ళు ఎవరైనా అభిమానించవచ్చు. అభిమానించిన వాళ్ళందరూ పార్టీకి సంబంధం అభిమానించినామని చెప్పి తిట్టిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమన్నారని ఇప్పుడు శ్రీరెడ్డి ఎక్కడో తమిళనాడులో ఉంది. అంతకుముందు ఆమె కూడా ఎన్నోసార్లు అన్ని పార్టీలను తిట్టుకుంటూ వచ్చి ఇప్పుడు మా పార్టీని కూడా విమర్శలు చేస్తుంది. సరే ఆమె విమర్శలు చేస్తుందంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దగ్గరుండి విమర్శించమని చెప్తున్నారా? పోనీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఏ రోజన్నా కలిసి మాట్లాడి వాళ్ళు ఏదైనా ఒక్క ప్రెస్ మీట్కి వచ్చి కూర్చున్నారా? జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత ఒక పేపర్లో వచ్చిన తర్వాత మేము ఈ పార్టీలో కేడర్ ఉంది మాకు, మేము మాట్లాడుతున్నాం అని చెప్పినారా? వాళ్ళు ఎప్పుడన్నా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఇంకా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తిట్టిన ప్రతి వ్యక్తి, మా పార్టీని తిట్టిన ప్రతి వ్యక్తి, మా నాయకులను తిట్టిన ప్రతి వ్యక్తి వాళ్ళతో బ్రహ్మాండంగా ఫోటోలు దిగినటువంటి సందర్భాలు ఉంది, వాళ్ళతో కలిసి మాట్లాడిన సందర్భాలు ఉంది, వాళ్ళ ప్రెస్ మీట్ లో మాట్లాడే సందర్భం ఉంది, వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏదైనా మాట్లాడినారంటే వాళ్ళకు వర్తిస్తుంది, కానీ మాకు ఎట్లా వర్తిస్తుంది? వాళ్ళు మాట్లాడింది మాకు ఎట్లా వర్తిస్తుంది? ఒకవేళ నేను ఇంత అభిమానం పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇంత అభిమానం పెట్టుకున్నప్పుడు నా మీద 50 కేసులు పెట్టారు కూటమి ప్రభుత్వం. నేను తిట్టిన తిట్టకు నా మీద 50 కేసులు పెట్టింది. 50 కేసులు పెట్టి 9 నెలలు జైల్లో పెట్టింది. జైల్లో పెట్టిన తర్వాత నేను అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాను. ఈ ఇబ్బందులన్నీ పడడానికి కారణం నేను తిట్టిన తిట్లే కదా, నేను తిట్టిన తిట్లు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కదా అని ఆయన అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటే మాకేం సంబంధం? అది ఇప్పుడు ఆయన మేము తిట్టమని చెప్పినామా? తిట్టమని చెప్తే ఆ విధంగా తిట్టాల్సిన అవసరం. పార్టీలు ఇంతమంది ఉన్నాయి, మేమందరూ తిట్టకూడదు. తిట్టాలనుకుంటే మాతో తిట్టకూడదా? ఎందుకు తిట్టిస్తారు? ఎవరు తిట్టిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తేనే నేను అన్ని చేశాను అని చెప్పి కూడా బాటిల్ మూత తీసి కూడా గో హెడ్ అని నన్ను గతంలో ప్రోత్సహించి నేను ఇప్పుడు నన్ను ఎవడన్నా అడుగుతారని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు మీకు బాగా అవగాహన నాకు, ఎందుకంటే చిన్న వయసు కాబట్టి మీకు తెలియకపోయిండొచ్చు, నాకు ఎక్కువ తెలుసు. ఇవి తెలుగుదేశం నందిని పందిని నంది చేసి అలవాట్లు ఉన్నటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి లీడర్లు వాళ్ళ అధినేతతో పాటు అందరూ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అంటే ఇతరులను విమర్శించడానికి ఒక పనిగా పెట్టుకొని మాట్లాడిన సందర్భాలు ఆ పార్టీలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇందుకు జగన్మోహన్ రెడ్డి గారు, నేను చిన్నప్పటి నుండి ఆయనతో కలిసి తిరుగుతున్నా కదా, నేను ఎన్నోసార్లు చెప్పినా కదా, ఆయన చిన్నప్పటి నుండి ఆయనతో నేను తిరుగుతానని. ఇంతవరకు ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క చోట కూడా ఇంత చిన్న వల్గర్ భాష మాట్లాడమన్నట్టు కానీ మాట్లాడిన ఎంకరేజ్ చేసినట్టు కానీ ఎప్పుడు కనపడలే. మీరు అంటున్నారు పదే పదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పూడి శ్రీహరి గారు వాళ్ళ పైన కూడా తీసుకొస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీటింగ్ లో మాట్లాడితే ఏ ఒక్క రోజు కూడా చిన్న వరడు కూడా అసభ్యమైనటువంటి వరడు మాట్లాడాడు. మొత్తం పార్టీ కేడర్తో అందరితో మీటింగ్లు పెట్టి మాట్లాడిన సందర్భం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేము చూసినాం. మేము కూడా ఆయన మీటింగుల్లో పాల్గొన్నాం. ఏ ఒక్క రోజు కూడా ఎవరిని మీరు ఈ పని చేయండి, ఈ విధంగా తిట్టండి అని చెప్పిన సందర్భం లేకపోవడంతో పాటు మళ్ళీ విడివిడిగా ఆయనతో మీటింగులు అయిపోయిన తర్వాత కలిసి కూర్చుని మాట్లాడిన సందర్భాలు అందరి కార్యకర్తలకు లీడర్లకు కూడా ఉంది. కానీ ఆ రోజుల్లో కూడా మీరు ఈ విధంగా తిట్టండి, ఈ విధంగా చేయండి అని చెప్పరు తప్ప, చెప్పిన సందర్భాలు లేవు తప్ప. ఆయన ఏదైనా చెప్తే మీరు పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, ప్రజల్లోకి బాగా ఎక్కువగా తీసుకెళ్ళండి, మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని ప్రజలకు తీసుకుపోయి చెప్తే చాలు. మనం ఇది చెప్పలేకపోవడం వల్లనే మనం ఈ విధంగా ఇబ్బందులు పడి మన పార్టీ వెనుకబడింది. మనకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేకులుగా ఉన్నటువంటి వ్యక్తులు బ్రహ్మాండమైనటువంటి వల్గర్ భాషతో వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం ప్రజల్లోకి తీసుకుపోవచ్చు. కొంచెంసేపు ఉండబ్బా, నువ్వు మాట్లాడలేదు కదా, ఇంకా టైం ఉంది కదా. అవును మాట్లాడుతున్నారు ఎవరైతే మళ్ళీ ఒక పాయింట్ వచ్చా మళ్ళీ అన్నా నేనేమంటానంటే మీకే క్వశ్చన్. ఇప్పుడు మీరేమన్నారు మాకు సంబంధమే అంటారు కదా, మరి 10 రోజుల ముందర చెల్లా మధుసూదన్ రెడ్డి పార్టీ ఆఫీస్కి రా అని ఎందుకు చెప్పాడు? ఎందుకు పిలిపించి మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లో ఎందుకు మాట్లాడారు? ఏమవసరం? ఇంత దారుణంగా మాట్లాడే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ఎలా మాట్లాడతారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సజ్జల రామకృష్ణ గారు మాట్లాడతారు? మీరైనా ఎవరో ఒకరు ఒక రాష్ట్రాధికార ప్రతినిధి అయినా అయ్యా ఇలా మాట్లాడడం తప్పని ఏ రోజు ఎందుకు ఖండించలేదు అని
ఇప్పుడు మీరు అంటున్నారు ఆయన మాట్లాడింది అంత నిజమైన కూడా మీరు ఎందుకు అంటున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు రమ్మన్నారు, చల్లా మధుసూదన్ రెడ్డి గారు రమ్మన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇవన్నీ ఆయన మాట్లాడింది అంతా మీరే నిజమని మీరే సర్టిఫికేట్ ఇచ్చేట్లవుతుంది కాదు కదా. ఇప్పుడు మా పార్టీ నుండి మేము పిలిపించింటే మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు చల్లా మధుసూదన్ రెడ్డి కూడా పార్టీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్, పార్టీ ఆఫీస్ లో ఒక మెయిన్ క్యాండిడేట్లలో ఆయన కూడా ఒకడు ఉన్నప్పుడు ఆయన కూడా పిలిపించినాడంటే కారణం అయితే ఉంటుంది. మరి కారణం ఉన్నప్పుడు ఆయన అయితే చెప్తాడు కదా మేము పిలిపించినామని. ఈయన వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తున్నాడంటే మరి ఆయన పిలిపించినోడైతే చెప్పేవాడే కదా. ఎందుకు అనవసరంగా మనంతట మనమే ఆయన పిలిచినాడని, ఏం చెప్పినాడని, ఆయన చెప్పించినాడని మనమే అనుకుంటే ఎట్లా అవుతుంది? మోహన్ రెడ్డి గారు నిన్నటి నుంచి ఇది 6వ 7వ డిబేట్ నేను చూడంగా అతని మీద ఇంత డిబేట్ ఎందుకు చేయిస్తారు? ఎందుకు చల్లా మధుసూదన్ రెడ్డి బయటకు వచ్చి అయ్యా మేమేం పిలవలేదు, మాకేం సంబంధం లేదు ఒక మాట ఎందుకు చెప్పడు? ఒక పేపర్ స్టేట్మెంట్ ఎందుకు ఇడు? ప్రెస్ మీట్ వద్దులే, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. అంటే ఇక్కడ విజయశేఖర రెడ్డి గారు మోహన్ రెడ్డి గారిని ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే నేననే కాదు, సరే సార్ ఆయన అయితే ఆయన పార్టీ కాదు ఓకే, గతంలో ఇదే శ్రీరెడ్డి మీద కావచ్చు, ఇదే బోరుగడ్డ అనిల్ మీద కావచ్చు, ఇలా బూతులు తిట్టిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, పెద్దవాళ్ళ మీద ఇలా దారుణంగా మాట్లాడినప్పుడు ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు గత ప్రభుత్వం? ఓ మీకు ఎంతో కొంత దీనిపైన అవగాహన ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి, గతంలో పరిస్థితులు బట్టి. ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేసి కేసు కడతారా? కంప్లైంట్ చేయకుండా కేసు కడతారా? కంప్లైంట్ చేసిన తర్వాతనే కదా. కంప్లైంట్ చేయకుండానే కేసు కట్టరు కదా. ఆల్రెడీ ఇంతకుముందు బోరుగడ్డ అనిల్ పైన మా పార్టీలో ఉన్నప్పుడు కూడా కేసు జరిగింది, మా అధికారంలో ఉన్నప్పుడు. మీకు ఆ విషయం తెలుసునో లేదు, కేసు కట్టడమేమో. కానీ వాళ్ళు ఏదైనా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తో పాటు కంప్లైంట్ చేస్తే చేస్తారు. ఇప్పుడు మా పార్టీలో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసినారు, వాళ్ళ ఇంట్లో బండ్లు పాల్గొట్టారు, ఆడోళ్ళని తిట్టారు, మొగోళ్ళని తిట్టారు, రాత్రి తెల్లవారుజామున చేశారు. మరి కేసు కట్టి ఎమ్మెల్యేను కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయలేదే. అక్కడ జోరికి రమేష్ గారి ఇంటి మీద మీడియాలో అందరూ చూడంగానే పైకి ఊరలేసి కేకలేసి రాళ్ళు కొట్టి చేస్తారు. మరి వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టలేదే. అదే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడులు చేసినారు, కొట్టారు, వాళ్ళ అమ్మ ఉన్నది ఏడిపించినారు, అన్ని రకాలు చేసినారు. మరి వాళ్ళ మీద కేసు కట్టలేదే. అదే విధంగా రాష్ట్రంలో ప్రతి నాయకుడి మీద, జిల్లాకు ఒక నాయకుడి మీద, మా ప్రకాష్ రెడ్డి మీద తొడలు కొట్టి మీసాలు దిగి కొట్టొచ్చామని చెప్పి బాగా ఛాలెంజ్ చేసినారు. మరి ఇళ్ళ మీద కేసులు కట్టలేదే. కాదయ్యా, సంబంధం లేనటువంటి కంటే మేము కేసులు కట్టుకుంటా పోవాలంటారు, సంబంధం ఉండేందుకు వాళ్ళు కేసులు కట్టలేదని చెప్తారు. ఇప్పుడు ఆటవిక రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. ఈ ఆటవిక రాజ్యంలో వీళ్ళు పట్టపగలు చెప్పు ఉండదు. భక్త నేను మాట్లాడలేకపోతే మీరు అడిగేటప్పుడు టైం ఇస్తాను, తొందరపడతా నోట్ చేసుకుని మాట్లాడుతున్నారు. ఎవరు వద్దలేదు కదా. ఇప్పుడు మీరు ఇన్ని అరాచకాలు చేస్తున్నప్పుడు, మీరు ఇంతమందిని మట్టలు చేయడము, ఇంతమందిని రేపులు చేయడము, ఇంతమందిని దౌర్జన్యం చేయడము, ఇంతమంది భూములు లాక్కోవడము, ఇంతమంది ఇళ్ల మీద దాడులు చేయడము, ఇంతమందికి ఇన్ని జరిగినా కూడా మీరు కేసులు కట్టనప్పుడు, మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలోనో ఈడో ఫిర్యాదు చేసినారంటనో, లేక మీ మీద విమర్శలు చేసినారంటనో, వాళ్ళనో ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఈడ్చకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్టేషన్లు తిప్పేటప్పుడు వాళ్ళు కూడా కొందరు భయపడిపోయి మీకు సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఇందులో భాగమే. ఒకవేళ శ్రీరెడ్డి కావచ్చు, లేక బోరుగడ్డ అనిల్ కావచ్చు, లేక మాకు మొన్నటిదాకా మాకు కూడా కొందరు పని చేస్తుంది. మీరు చేసే అరాచకాలను భయపడిపోయి వాళ్ళు పని చేయకుండా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా మేము తటస్థంగా ఉన్నామంటున్నారు. ఒక ఆయన అనలిస్ట్ గా వచ్చాడు, పాషానా మా పార్టీ కేఎస్ ప్రసాద్ గారు కూడా మేము రాము. ఎందుకంటే వస్తే ఎక్కడ మా మీద కేసులు పెడతారో, ఎక్కడ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారో, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ నష్టాలు అవసరమా? మేమేదో ప్రజలకు ఏదైనా సేవ చేయాలనుకున్నామో, మా నుండి ఏదైనా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నామో, ఆ మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే మాలాంటి వాళ్ళని కూడా తెలంగాణలో ఉంటే ఈడ్చుకొచ్చి జైల్లో పెట్టే పరిస్థితి ఉంది. అదే కదా మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో ఒక విశ్లేషణలో భాగంగా ఒక మాట అంటే ఆయన మీద కేసులు పెట్టడంతో పాటు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలను, వాళ్ళను టార్చర్ పెట్టే విధంగా మెసేజ్లు పెట్టే కార్యక్రమం చేయడంతో పాటు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయడంతో పాటు, మీరు చేసిన తప్పులను కూడా దొంగసారే కలుస్తారు, మా జోగి రమేష్ మీద కేసులు పెడతారు, మీరు ఇక్కడ రేపులు చేస్తారు, మా వాళ్ళ మీద కేసులు పెడతారు, మీరు అక్కడ మటన్లు చేస్తారు, మా వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతుంది కదా. ఈ పరిపాలనలో 3 పార్టీల నాయకులు ఉన్నారు. ఒక నాయకుడు కాకపోతే ఒక నాయకుడన్నా ఇది తప్పు అని చెప్పే పరిస్థితుల్లో లేరు కదా. వీళ్ళు తప్పు అని చెప్పకపోవడంతో పాటు మరింత ఎంకరేజ్ చేస్తారు. సాయికృష్ణ అనే క్యాండిడేట్ ను కాల్చి చంపితే బూడిది కూడా ఇమ్మని వాళ్ళమ్మ నోరు కొట్టుకుంటే ఆ బూడిది ఇచ్చే పరిస్థితి లేదు. ఒకరేమో భుజాన్ని చేసి ఓదార్చారు, ఇంకొకరేమో ఏమంటారు, ఒక రౌడీ షీటర్ను కాల్చక ఏం చేస్తారు, ముద్దు పెట్టుకుంటారు అంటారు. ఈ విధమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో సాగుతుంది కాబట్టి మంచి వ్యక్తులు కూడా భయపడిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మిమ్మల్ని చూసి భయపడిపోయే పరిస్థితి వస్తుంది. బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటలు ఎలా అంటారు? అసలు బోరుగడ్డ అనిల్ క్యారెక్టర్ మీరు ఏం చెప్తారు? మీరు బోరుగడ్డ అనిల్ గురించి మాట్లాడండి. ఇప్పుడు నేను